అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కాంగ్రెస్ షాక్ ఇవ్వబోతుంది. నిజామాబాద్ మేయర్ సీటు కోసం రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాలకి బీజేపీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 17 స్థానాలతో పాటుగా ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక్కచోట విజయం సాధించాయి. ఇక ఎంఐఎం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి మేయర్ పీఠం దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందినటువంటి ఏకైక కార్పొరేటర్తోనూ మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇందూరుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏకైక కార్పొరేటర్తోనూ తమ కూటమిలోకి తెచ్చుకొని పూర్తి స్థాయిలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మొత్తం మీద వివిధ పార్టీలు సాధించినటువంటి మరి ముఖ్యంగా సీట్లు, వాటికి సంబంధించినటువంటి ప్రగతి, మరోవైపు సో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కదుపుతున్నటువంటి పావులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సో ఇందూరు కార్పొరేషన్ పీఠం మాత్రం రాజకీయ ఉత్కంఠకు తెరతీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది? సో మేయర్ పీఠం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పూర్తిస్థాయి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. సుమారు 84 మున్సిపాలిటీలను అలాగే 5 కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నిజామాబాద్ పైన కూడా ప్రస్తుతం పూర్తి ఫోకస్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో పాటుగా బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఒక కార్పొరేటర్ ను కూడా తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా నిజామాబాద్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ మేయర్ ను గెలిపించుకోవడంతో పాటుగా ఎవరైతే ఎంపీ ఇటు వరుసగా 2 సార్లు విజయం సాధించి భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నటువంటి ధర్మపురి అరవింద్ కు చెక్ పెట్టాలనేటువంటి ఒక నిర్ణయానికైతే ఇటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి 60 డివిజన్లలో మొత్తం నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా ఇందులో 28 స్థానాలను గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ 17 మంది సభ్యులతో పాటుగా ఎంఐఎం 14 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. వీరిద్దరూ కలిస్తే వాస్తవానికి 31 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో 31 ఇక్కడికి ఈ 2 పార్టీలు సాధించాయి. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ఇందులో ఓటింగ్ కు వచ్చే నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ధర్మపురి అరవింద్ ఎంపీతో పాటుగా మల్క కొమరయ్య ఎవరైతే పట్టభద్రులు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎంపికైనటువంటి మల్క కొమరయ్య వీరిద్దరితో కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటింగ్ అందులో వేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. వీరితో పాటుగా అంజిరెడ్డి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఉన్నారో, అలాగే ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ, వీళ్ళు నలుగురు మొత్తంగా ఇటు ఎక్స్ అఫీషియో రూపంలో ఇటు బీజేపీకి 4 సభ్యులు ఉన్నారు. వీరితో పాటు 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం కలిస్తే 32 మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఓటు అదనంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే 31 స్థానాలు సాధించారు. వారిద్దరితో పాటుగా పిసిసి చీఫ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, వీళ్ళిద్దరూ కలిస్తే ఎక్స్ అఫీషియో రూపంలో ఇటు కాంగ్రెస్ సంఖ్య 34కు చేరుకుంటుంది, 33కు చేరుకుంటుంది. వీరిద్దరితో పాటుగా భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా వీరితో కలిస్తే 32. ఎప్పుడైతే ఈ 32 2 కూటమిలకు 32 ఈక్వల్ గా వస్తాయో ఇలాంటి తరుణంలోనే మరొక ఓటు ఖచ్చితంగా ఇరు వర్గాలకు కావాల్సి ఉంటుంది. ఈ ఒక్క స్ట్రాటజీని దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ ను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నిజామాబాద్ పరిధిలో రిజిస్టర్ చేయించి ఆయన చేత ఓటింగ్ వేయించాలనేటువంటి ఒక నిర్ణయానికైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నేరుగా రంగంలోకి దింపి
ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు పంపించారు నిన్ననే. ఈ రోజు ఇటు ఎలక్షన్ కమిషన్ ఈ ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించినటువంటి నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతుంది. ఈ నోటిఫికేషన్ లో ఆయన అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఉదయమే ఇటు నిజామాబాద్ కు పయనమైనట్టుగా తెలుస్తోంది. ఎస్ క్రాంతి, మొత్తం మీద ఈ నెల 16న మేయర్ పీఠానికి సంబంధించి ఎన్నిక జరగబోతుంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి కొంతవరకు ఇబ్బందులు తప్పేలా కనబడట్లేదా ఈ మంతనాలకు సంబంధించి? ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా కంచుకోటగా ఉంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో 2014 తర్వాత నిజామాబాద్ పూర్తిగా భారతీయ రాష్ట్ర సమితి, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అయితే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా నిజామాబాద్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలనేటువంటి ఒక లక్ష్యానికైతే కాంగ్రెస్ అధినాయకత్వం వచ్చింది. మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ ఏదైతే ఉందో ఉమ్మడి నిజామాబాద్ మొత్తంగా ఉన్నటువంటి 9 స్థానాల్లో 4 స్థానాలను అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన 5 స్థానాల్లో 3 బీజేపీ 2 బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చలామణి అవుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రధాన కాంగ్రెస్ పార్టీ హవాకు, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా ఎంపీ ధర్మపురి అరవింద్ ను అయితే అధిష్టానం నిర్ణయించింది. అదే ఎలాగైనా ధర్మపురి అరవింద్ కి ఈ మేయర్ ఎన్నికల్లో చెక్ పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ లో పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో అలాగే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్ ను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా ఈ 2 వ్యూహాలను విజయవంతంగా అమలు చేసి నిజామాబాద్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నదే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మొత్తం మీద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వబోతుందా? నిజామాబాద్ మేయర్ సీటు కోసం రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారా అంటే అవునండి సమాధానం వినబడుతుంది. ఎందుకంటే మొత్తం 60 డివిజన్లు ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్లో 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో 2వ స్థానంలో, ఎంఐఎం 14 స్థానాలతో 3వ స్థానంలో, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధించాయి. కానీ మేయర్ పీఠం సాధించాలి అంటే కనీసం 31 స్థానాలను కైవసం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సో ఎంఐఎం పార్టీతో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనేది మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏకైక కార్పొరేటర్తోనూ మంతనాలు జరుపుతుంది సో కాంగ్రెస్ పార్టీ. సో 31 స్థానాలతో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యుల్ని కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో మేయర్ పీఠాన్ని మాత్రం ఈ నెల 16న ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్నదే సో అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నాలు.